అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 75 సన్యాసధర్మ నిరూపణ వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు సన్యాసధర్మ నిరూపణ సంస్కృతంలో సన్యాస అనే ఉంటుంది. కొన్ని చోట్ల సన్యాస అనే పదం కూడా కనిపిస్తున్నా తెలుగులో ఎక్కువగా కనిపిస్తున్నది సన్యాసమే. హే సజ్జనులారా, ఇప్పుడిక భిక్షు ధర్మమును నామాంతరంగల సన్యాస ధర్మాన్ని వినిపిస్తాను. గృహస్థ వానప్రస్థాశ్రమాలలో తాను చేసిన అన్ని యజ్ఞాలకు మకుటాయమానమైన ప్రాజాపత్య యజ్ఞాన్ని కూడా సంపన్నం చేసి చివరగా వేద విహిత విధానానుసారం సమస్త శ్రాతాగ్నులను తనలో ఆరోపించుకుని ఒక వ్యక్తి సన్యాసాన్ని పుచ్చుకోవచ్చును. సన్యాసి అన్ని ప్రాణుల హితాన్ని కోరాలి, శాంతుడై త్రిదండాన్ని ధరించి ఉండాలి, కమండలువును పట్టుకుని ఉండాలి. అన్ని ప్రకారాల సుఖసాధనయుక్త భావాలను పరిత్యజించి అహంకారాన్ని వదులుకుని భిక్షార్థిగా ఏదో ఒక గ్రామాన్నాశ్రయించి బతుకును గడుపుకోవాలి. సాయంకాలం ఆ గ్రామంలో కనిపించరాదు. యమనియమపాలన సన్యాసికి తప్పనిసరి. వాటిని పాటిస్తూ యోగసిద్ధిని గాని పరమహంస స్థాయిని గాని పొందిన సన్యాసి త్రిదండి కానక్కరలేదు. వెదురు కర్ర నొక్కదానిని ఏకదండి పట్టుకోవచ్చు. ఈ విధంగా సన్యాసాశ్రమాన్ని పాలించిన వారు తగిన సమయంలో ప్రాణాలను కూడా వదిలివేసి అమరత్వమును పొందగలరు. అధ్యాయం 103 అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 75 సన్యాసధర్మ నిరూపణ వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.